రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ పెందుర్తి గౌరీ సేవ సంఘం అధ్యక్షులు బేగి పరమేశ్వరరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఏప్రిల్ 1న ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన గోడ పత్రిక నగర పోలీస్ కమిషనర్ శంకవ్రత బాగ్చి ఆవిష్కరించారు. శనివారం పెందుర్తి పర్యటనకు వచ్చిన కమిషనర్ను వేగి పరమేశ్వరరావు కుమారుడు ప్రముఖ భవన నిర్మాత వేగి వినయ్ కుమార్ కలిసి తన తండ్రి జన్మదిన వేడుకలను ఈ సందర్భంగా నిర్వహించే మెగా రక్తదాన శిబిరం తదితర సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా సాయి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈనాటికి 38 మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన దాడి శ్రీని గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చిన సిపి గారికి, మన సిఐ గారికి, అలాగే ముందుగా రక్తాన్ని దానం చేయడానికి వచ్చిన పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇది మీకు చెప్పినట్టు 38వ సారి 2016 నుంచి ఈ రోజు వరకు సేవా దృక్పథంలో రక్తం కలెక్ట్ చేయడమే కాదు, మన ప్రాంతంలో ఎవరికి ఏ రక్తం కావాలని మేము ఫోన్ చేసే ఏకైక వ్యక్తి దాడి శ్రీను సాయి చారిటబుల్ ట్రస్ట్కి. అదే ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖున కూడా ఏప్రిల్ 1 మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా మేము కిరణ్ మదర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 300 పైచిలుగా రక్తదానం మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసి 300 పైగా యూనిట్లు పిల్లలకి, అవసరంలో ఉన్న పేదలకి ఇవ్వాలని మా నాన్నగారు పుట్టినరోజులో డిసైడ్ చేశాం. ఏప్రిల్ 1వ తారీఖున మా తాతగారి నాన్నమ్మ అయినంటే VSSR&L చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అదే కార్యక్రమం కొరకు మన సిపి గారి ద్వారా పోస్టర్ లాంచ్ చేయాలని ఆయన్ని ఇన్వైట్ చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలకు ఆయన ఎప్పుడు ముందుండి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మేము 2-3 కార్యక్రమాల్లో ఆయన ఇలాంటి ప్రోగ్రామ్స్లోనే కలిసాము. సో పెందుర్తి ప్రజలందరికీ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొని రేపొద్దున్న మీ రక్తాన్ని మీ కొరకు సేవ్ చేసుకుంటారని, మీ అవసరాల నిమిత్తం, మీ ఫ్యామిలీ మెంబర్స్ నిమిత్తం, మీ ఫ్రెండ్స్ నిమిత్తం వాడుకుంటారని, ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటారని మరీ కోరుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1 బుధవారం మా నాన్నగారి బర్త్డే రోజు అందరూ వచ్చి మీ రక్తాన్ని సాయం చేయొచ్చు.